మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మెదక్ జిల్లాలో ఏసీబీ దాడులు నిర్వహించింది. లంచం తీసుకుంటూ చిక్కిన టెక్మాల్ ఎస్ఐ ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టాడు. వెంబడించి అక్కడున్న స్థానికులు పట్టుకున్నారు. ఎస్ఐ దొరికాక ప్రజలందరూ కూడా అక్కడ సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన దృశ్యం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కకుండా దొంగ తరహాలో లంచం సొమ్ముతో పారిపోవడం, ఆపై అతన్ని వెంబడించి పట్టుకోవడం ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. లంచం తీసుకుంటున్నారనే ఫిర్యాదుతో మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కూడా అక్కడ మెరుపుదాడి చేయడం జరిగింది. సరిగ్గా 30,000 లంచం చేతులు మారుతున్న సమయంలో అధికారులు అకస్మాత్తుగా రంగంలోకి దిగడం జరిగింది. పట్టుబడుతున్న ఎస్ఐ రాజేష్ క్షణాల్లో అప్రమత్తమై తన హోదాను బాధ్యతను మర్చిపోయి స్టేషన్ నుండి పరుగులు తీయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగలా పారిపోయాడని కూడా చెప్పుకోవచ్చు. తప్పించుకొని పారిపోతున్న ఎస్ఐ రాజేష్ను ఏసీబీ అధికారులు వెంటాడారు. వీధుల్లో మొదలైన ఈ హై స్పీడ్ చేజింగ్ స్టేషన్ వెనక్కున్న వ్యవసాయ పొలాల్లోకి మళ్ళింది. కాళ్లకు మట్టి అంటుకునేలా పరిగెత్తి చివరికి అతన్ని అక్కడే స్థానికుల సాయంతో ప్రజల అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎస్, ఆ విజువల్ కూడా మనం క్లియర్గా స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆ ఎస్ఐని పట్టుకోవడం, మళ్ళీ అక్కడున్న ప్రజలందరి సపోర్ట్తో కూడా పోలీసులకి, ఏసీబీ అధికారులకి ఆ ఎస్ఐని అప్పగించడం కూడా అక్కడ మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజలు కూడా సంబరాలు చేసుకున్న వాతావరణం అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ విజువల్ మీరు కూడా ఒకసారి చూడండి. లంచం తీసుకుని పారిపోతున్న అధికారిని పట్టుకోవడం చూసిన గ్రామ ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉండాల్సిన వ్యక్తి అవినీతికి పాల్పడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే అతను పట్టుబడగానే ఏకంగా టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని ఏసీబీకి మద్దతును ప్రకటించడం జరిగింది. లంచ అవతారం చిక్కాడనే సంతోషంతో ఆ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణాన్ని తలపించిందని చెప్పుకోవచ్చు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన ఎస్ఐ రాజేష్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అందరూ